ఏపీ ఈసెట్ 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది జూలై 4 నుంచి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియోలో నేను ఈ డిప్లొమా హోల్డర్స్కి మనకు ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ ఫార్మసీ కాలేజెస్లో కానీ ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరి అడ్మిషన్ ఎలా చేస్తానని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది మొత్తం తెలుగులోనే మీకు టైప్ చేశానండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిప్లొమా హోల్డర్స్కి మనకి కాలేజ్లో మీకు యాజ్ పర్ ఏఐసిటి నామ్స్ ప్రకారం టోటల్ అలాటెడ్ సీట్స్ ఉంటాయండి. అంటే మ్యాక్సిమం 80 సీట్స్ టు 100 సీట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 80 సీట్స్ తీసుకుంటే ఆ 80 సీట్స్లో 10% ఆఫ్ ది అలాటెడ్ సీట్స్ అండి. అంటే డిప్లొమా హోల్డర్స్కి ఓన్లీ 8 సీట్సే ఉంటాయండి ఆ పర్టికులర్ కాలేజీలో డిపార్ట్మెంట్ వైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ తీసుకున్నాను అనుకోండి, ఈసీఈలో వాళ్ళకి 80 సీట్స్ అలాట్ అయితే దానిలో మీరు అడ్మిట్ అవ్వడానికి ఓన్లీ 8 మెంబర్సే ఎలిజిబుల్ అండి. అండ్ అలానే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ అలాటెడ్ సీట్ ప్రకారం మీకు అడ్మిషన్స్ అవుతాయండి. సో మనకి ఎక్కువ సీట్స్ ఉంటాయని అనుకొని మనకి చాలామంది అప్లై చేస్తారండి. సో మనకి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో అది కూడా డిపార్ట్మెంట్ బట్టి కొన్ని కాలేజెస్లో మనకి 60 సీట్సే ఉంటాయండి, కొన్ని డిపార్ట్మెంట్స్కి 60 ఉంటాయి అన్నమాట. 60 సీట్స్ అంటే మీకు ఓన్లీ 6 సీట్సే ఉంటాయండి. సో అంటే 10% ఆఫ్ ది అలాటెడ్ సీట్స్. అండ్ 2 ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 సీట్స్ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 2 సీట్స్ ఉంటాయండి. సో 8 + 2 10 సీట్స్. అంటే మీకు ఒక డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం ఉంటే 10 సీట్స్ ఉంటాయండి. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోవాలండి. సో మన ర్యాంక్ బేస్డ్గా మనకు అలాట్ అయ్యిద్ది అండ్ రిజర్వేషన్ బేస్డ్ కూడా అలాట్ అయ్యిద్దండి. అండ్ ఈ కౌన్సిలింగ్కి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఫస్ట్ మీకు ముందుగా మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే మాత్రం ప్రొవిజనల్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలండి మీరు. సో మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది రెడీ చేసుకోవాలి. ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చిన డాక్యుమెంట్స్. ఓకేనా అండి. ఇప్పుడు మనం ఈ ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ దాని గురించి చూద్దామండి. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి 4th జూలై నుంచి 8th జూలై దాకా ఇచ్చారండి. ఈ 4 రోజులు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. సో మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఓసీకి బీసీకి అయితే 1200 రూపీస్ అండి, అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 600 రూపీస్ అండి. సో ఇది మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ చేసిన తర్వాత జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టుకుంటే టైప్ చేస్తే మీరు అక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో మీకు డీటెయిల్స్ కనబడతాయండి. దాంతో మీకు చెప్తాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అండి. అంటే మీరు ఏదైతే సర్టిఫికేట్స్ అప్లై చేస్తారో మనం మేజర్గా 3 సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తామండి. ఒకటి మీరు డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేస్తాం, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తామండి. సో ఈ 3 మాత్రం వెరిఫై చేస్తారండి. రిమైనింగ్ అన్నీ మీరు ప్రీవియస్గా ఈసెట్ అప్లై చేసేటప్పుడు ఇచ్చుంటారండి, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ 10th క్లాస్ డీటెయిల్స్ కానీ మీ నేమ్, ఈ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్, ఈ ఫోన్ నెంబర్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోనండి. ఆ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోద్దండి. సో వన్స్ మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు చూసుకోవచ్చండి మన స్టేటస్ ఆఫ్ వెరిఫికేషన్, అది కంప్లీటెడా లేకపోతే డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అనేది మనకి అక్కడ వెరిఫికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఒకవేళ మీకు వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి, అంటే అది మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ చెక్ చేసుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎక్సైజ్ ది వెబ్ ఆప్షన్స్ అని వచ్చిద్దండి. సో అంటే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అండి. సో దానికి మీకు ఎక్సైజ్ చేసుకోవడానికి 7th జూలై నుంచి వెబ్ ఆప్షన్స్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ 7th జూలై నుంచి పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు అలా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని చాలా జాగ్రత్త పెట్టుకోవాలండి. మీరు ఫస్ట్ కాలేజ్ ఏదైతే ఇస్తున్నారో ఆ కాలేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇష్టం వచ్చినట్టు కాలేజ్ పెట్టుకోకూడదు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తానండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇచ్చే ఆప్షన్ బట్టే మనకి రిజర్వేషను అండ్ అలాట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ వచ్చి చాలా ఎక్కువ ఉండి నేను యూనివర్సిటీ ట్రై చేశాను అనుకోండి. సో మీకు యూనివర్సిటీ రాదని తెలిసినా కూడా మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టారు అనుకోండి, రిమైనింగ్ ఛాన్సెస్ పోగొట్టుకుంటారండి. అది మీకు చాలామంది తెలియదండి. వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఏంది మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవద్దండి. మనకి ఏ కాలేజీలో ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఏ కాలేజీలో మనకి సీట్ అలాట్ అయింది,
సో అది దాని బేసిస్ ప్రకారం మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకేమైనా వెబ్ ఆప్షన్స్కి మీరు అనుకుంటున్న కాలేజీకి మీ ర్యాంక్ ఎంత, లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత డౌట్ ఉంటే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తానండి మీకు. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చు అన్నదానికి మీకు నేను పోర్టల్ చెప్తున్నాను అండి. ఒకసారి ఫస్ట్ మీరు మన ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలండి. వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దాన్ని ఏపీఎస్సిహెచ్ అంటారండి. సో యాప్స్ ఓపెన్ చేసుకొని మీరు అక్కడ సైట్ కూడా ఇచ్చాను చూడండి, set.apsch.ap.gov.in. అక్కడికి వెళ్ళి ఏపీ సెట్ 2025 అడ్మిషన్ క్లిక్ చేసుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ఉంది. దాని రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ క్లిక్ చేసుకొని మీరు పోర్టల్ ఓపెన్ అవుతుందండి. అక్కడ మీరు జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ ఓపెన్ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా, మీకు ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. మీరు జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ మీరు ఎడిషనల్గా మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండేది కదండి, ఏది మీ డిప్లొమా అది అప్లోడ్ చేయాలి, అంతే అండి. రిమైనింగ్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. కింద మీరు అన్నీ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ క్లిక్ చేసుకొని అండ్ సబ్మిట్ కొట్టుకొని పేమెంట్ చేయటం అండి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేసి అండ్ మీరు వెరిఫై చేసుకోండి. మీరు మెయిన్గా వెరిఫై చేసి మొబైల్ నెంబర్, ఎందుకంటే రిమైనింగ్ వెబ్ ఆప్షన్స్ కానప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీకు ఓటీపీ దానికి వచ్చిందండి, దాన్ని మాత్రం కొద్దిగా చూసుకోనండి. ఒకవేళ మొబైల్ నెంబర్ కరెక్ట్ కాబట్టి చేంజ్ చేసుకోనండి, లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇందాక చెప్పాను కానీ పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు అండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్ వచ్చేలాకి 13th జూలై అండి. సో మనకి 13th జూలై మీకు సీట్ అలాట్మెంట్ అయింది. ఒకవేళ మీరు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ట్రై చేయొచ్చండి. సో ఇక్కడ మనకి ఏంటంటే అండి, ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన దగ్గర మన సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వాల్సిన లేదు, జస్ట్ 2 sets ఆఫ్ జిరాక్స్ ఇస్తే సరిపోతుందండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో సబ్మిట్ చేయొద్దండి. యాజ్ పర్ యాప్సే ప్రకారం మీ సర్టిఫికేట్స్ ఏం సబ్మిట్ చేయవలసిన లేదండి. ఫస్ట్ టైం కౌన్సిలింగ్ వచ్చారు. సెకండ్ టైం మీరు అనుకున్న కాలేజ్ రాకపోతే సెకండ్ ఫేజ్ ట్రై చేయండి అండి, ఎందుకంటే మీకు ఛాన్సెస్ ఉండిద్దండి సెకండ్ ఫేజ్లో. ఒకవేళ మీరు అనుకున్న కాలేజ్ వస్తే మాత్రం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి రిమైనింగ్ మీ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ మీరు చేసేసుకోవచ్చు అండి. అండ్ పేమెంట్ చేసుకోండి. ఎందుకు సో మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అలాట్ అయితే మీరు సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత జస్ట్ జిరాక్స్ ఇచ్చి మీరు అడ్మిట్ చేసుకోవచ్చు అండి. అలా సీట్ క్యాన్సిల్ చేయడానికి వాళ్ళకి రైట్స్ లేవండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోనండి. అండ్ దీని గురించి డౌట్ వచ్చిన సార్ కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అండి, ఈ కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్. అండ్ ఇది మాత్రం కొద్దిగా నేను అంటే ఇంగ్లీష్లో అర్థమైంది కదా, ఇంగ్లీష్లో పెట్టేశాను, తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ రౌండ్ వచ్చేలాకి 10th క్లాస్ మార్క్స్ మేము, తర్వాత ఇందాక చెప్పాను కండి డిప్లొమా మీ ప్రొవిజనల్ సర్టిఫికేటు అండ్ 7th to డిప్లొమా సర్టిఫికేట్స్ అండి. మొత్తం 7th, 8th, 9th, 10th ఇంటర్మీడియట్ అండ్ మీ డిప్లొమా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు కావాల్సి వచ్చిందండి. అండ్ ఆల్మోస్ట్ మీరు ఇచ్చుంటారండి, ఏది ఈ సెట్ అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ డేటా ఇచ్చుంటారు. కానీ ఒకవేళ ఆ డేటా ఏం తప్పు పడితే మాత్రం మళ్ళీ స్కాన్ చేసి పెట్టాల్సి వచ్చిందండి. అండ్ ఇందాక చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ డిప్లొమా ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కావాలి. సో అది కూడా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే అది స్కాన్ చేయమని చెప్తానండి, అది కూడా మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ లోకల్ స్టేటస్ అండి, ఇది ఇంపార్టెంట్ అండి. మనం మినిమం 7 years మనం ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ చేసినట్టు ఉండాలండి. అది లేదా మన ఫాదర్స్ ఏమన్నా ఇక్కడ జాబ్ చేస్తుంటే 10 years నుంచి ఇక్కడ రెసిడెన్స్ ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలండి. అండ్ ఒకవేళ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండి. ఇది ఉంటే మాత్రం సపరేట్ ఇందాక చెప్పాను కదా 8 seats కాకుండా ఇంకా 2 seats ఉంటాయని చెప్పాను కదండి. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే మనకి ఆ సీట్ అలాట్ అవుతుందండి. సో ఓసీ కేటగిరీలో ఎవరైనా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, అది బాగా ఉపయోగపడింది. అండ్ లాస్ట్ వన్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అండి. ఈ 9 certificates మన దగ్గర ఉంటుకుంటే ఏ అప్లోడ్ చేయాల్సిన లేదండి. మనం అప్లోడ్ చేసి 3 చెప్పాను కదండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఒకవేళ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏమైనా తప్పు పెడితే అప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి, రిమైనింగ్ అప్పుడు అవసరం లేదండి. ఓకేనండి. సో ఇవన్నీ మన దగ్గర పెట్టుకుంటే ఇన్ కేస్ కావాల్సి వస్తే చేయాల్సి వచ్చిందండి. ఓకేనండి. అండ్ మీకు లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఎక్కడెక్కడ ఏ ర్యాంక్ వచ్చింది అండ్ ఈ ఇయర్ మనకి ఎక్కడ వచ్చిందో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అడగండి. ఆ కాలేజ్కి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, ఈ ఇయర్ మీకు ఛాన్స్ ఉందా లేదని చెప్తానండి. సో వీడియో ఒకసారి లైక్ చేయండి, ఏమైనా ఓకే అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.